హాయ్ ఫ్రెండ్స్, 2004లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాస్మాలజిస్ట్ కాస్మిక్ మైక్రోవేవ్ రేడియేషన్ అనగా బిగ్ బ్యాంగ్ రెసిడ్యుయల్ మైక్రోవేవ్ రేడియేషన్ని స్టడీ చేస్తూ ఉండగా ఆ వేడివేడి రేడియేషన్స్ల మధ్యలో ఒక కోల్డ్ స్పాట్ కనబడింది. అది మన పాలపుంత మిల్కీ వే కన్నా 18,000 రెట్లు పెద్దగా ఉంది. కానీ ఈ కోల్డ్ స్పాట్ ఎలాంటి రహస్యాల గురించి తెలియజేస్తోంది? ఆ కోల్డ్ స్పాట్ ఎందుకంత విశాలంగా ఉంది? దాని మీద మనం విచారణ చేద్దాం. కానీ అంతకన్నా ముందు 16 ఫిబ్రవరి 2022లో ప్రేమికులంతా 14 ఫిబ్రవరి హ్యాంగ్ ఓవర్ నుండి బయటకు వస్తూ ఉంటే ఇంకోవైపు శాస్త్రవేత్తలు మార్టిన్ జోనీ మరియు అతని టీం లో ఫ్రీక్వెన్సీ అరే లేదా లోఫర్ అనే పేరు గల పెద్ద టెలిస్కోప్ సాయంతో యూనివర్స్లోని ఎన్నో సెలెస్టియల్ బాడీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళు మన మిల్కీ వే కంటే 100 రెట్లు పెద్ద పదార్థాన్ని కనుగొన్నారు. అది కూడా రేడియో వేవ్స్ జెట్స్ వదిలేస్తోంది. ఇది వేరే ఇతర ఆబ్జెక్ట్స్లా హానికరమైన రేడియేషన్ కాకుండా రేడియో వేవ్స్ని వదిలేసేది. ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దీని గురించి. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సైంటిస్ట్ మార్టిన్ జీ అతని టీం కలిసి మన మిల్కీవే గ్యాలక్సీ లాంటివి వందల సంఖ్యలో అందులో ఇమిడే లాంటి ఒక పదార్థాన్ని కనుగొన్నారు. బరువులో మన సూర్యుని కంటే 240 బిలియన్ రెట్లు ఎక్కువ. కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆ కనుగొన్న ఆబ్జెక్ట్ ఇంతకుముందు ఎవరూ చూడలేదు, దాని గురించి వినలేదు. దీన్ని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఇదొక రేడియో గెలాక్సీ. దీనికి ఆల్కిన్యోస్ అనే పేరు పెట్టారు. గ్రీకు పురాణం ప్రకారం దిగ్గజం అని అర్థం. దీని పొడవు 16.3 మిలియన్ లైట్ ఇయర్స్. దీని గెలాక్టిక్ సెంటర్లో సన్ మాస్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువైన సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. ఎంత పెద్ద బ్లాక్ హోల్కు అంత పెద్ద గ్రావిటేషనల్ పుల్ అని మీకు తెలుసు. దానివల్ల కొత్త స్టార్స్ ఏర్పడటం స్లో అవుతుంది. ఎందుకంటే మ్యాటర్ బ్లాక్ హోల్లో పడగానే బ్లాక్ హోల్ 2 రేడియో జెట్స్ ఫామ్లో గ్యాలక్టిక్ సెంటర్కి వ్యతిరేక దిశలో ఎనర్జీని వదులుతుంది. దీన్ని యాక్టివ్ గ్యాలక్టిక్ న్యూక్లియస్ అని కూడా అంటారు. తర్వాత బ్లాక్ హోల్ 2 జెట్ స్ట్రీమ్స్ని తయారు చేస్తుంది. దానివల్ల కాంతి వేగంతో స్టార్ తయారు కావడానికి పదార్థాలు గ్యాలక్సీలో చాలా దూరం వరకు విసిరేస్తాయి. ఈ ప్రక్రియలో స్టార్ డస్ట్ ఎంత వేడవుతుందంటే అది వెంటనే ప్లాస్మాలో కలిసిపోతుంది. రేడియో లైట్ ఫామ్లో ప్రకాశిస్తుంది. ఈ లైట్నే లోఫర్ గుర్తించింది. కానీ ఇంత దగ్గరలోనే ఇంత పెద్ద గెలాక్సీ ఉండడాన్ని ఎందుకింత ఆలస్యంగా కనిపెట్టారు అనే విషయానికి ఏ శాస్త్రవేత్త దగ్గర సమాధానం లేదు. శాస్త్రవేత్తలు దీని గురించి విచారిస్తుంటే ఇంకో సమస్య వచ్చింది. ఈ గెలాక్సీ గడుస్తున్న సమయం కొద్దీ పెద్దదవుతూ ఉంది. ఇదే ప్రకృతి ధర్మం. ఈ విశ్వంలో ఉన్నది ఏదీ కూడా నిలకడగా ఉండదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒక్కోసారి మార్పు త్వరగా కనబడుతుంది, ఇంకోసారి చాలా సమయం పట్టొచ్చు. శాస్త్రవేత్తలకు మొదటగా అది పెరగడం తెలిసింది. దానికి స్పష్టమైన కారణం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. కానీ దురదృష్టవశాత్తు ఆ అంచనా తప్పని తేలింది. వాళ్ళు రాత్రి పగలు కష్టపడి చాలామంది శాస్త్రవేత్తల ప్రకారం గ్యాలక్సీలో ఉన్న ఇన్నర్ గ్యాలక్టిక్ మీడియం గ్యాలక్సీలోని మ్యాసివ్ ప్లాస్మా బ్లూమ్స్ ఆకారాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తుంది. దీనివల్ల అంత మ్యాసివ్ షేప్లో ఉండటం, విస్తరించడం జరుగుతోంది. ఇది మన అంచనా మాత్రమే. ఈ అంచనాలో ఎంత నిజం ఉందని తెలుసుకోవడానికి ఒక మిషన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇన్వెస్టిగేట్ ఆల్కిన్యోస్ అనే పేరు పెట్టారు. దీనివల్ల భవిష్యత్తులో పెరుగుతున్న పరిమాణం గురించి తెలుసుకోవచ్చు. కానీ ఒక్క నిమిషం, మన యూనివర్స్లో మన పాలపుంత కంటే పెద్దది ఈ ఒకటే గ్యాలక్సీ ఉందా? మన యూనివర్స్లో ఇంకో గ్యాలక్సీ కూడా ఉంది. అది మన పాలపుంత కంటే 40 రెట్లు పెద్దది. అది IC1101 అనే గ్యాలక్సీ. IC1101 అనేది సూపర్ జాయింట్ ఎలిప్టికల్ గ్యాలక్సీ. ఇదొక ల్యూమినస్ గ్యాలక్సీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది 100 ట్రిలియన్ యాక్టివ్ స్టార్స్తో ఉంది. ఇది వర్జో కాన్స్టలేషన్ మీద ఉంది. అంటే భూమి నుండి దాదాపు 1.045 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దాని డయామీటర్ దాదాపు 4 మిలియన్ లైట్ ఇయర్స్. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం IC1101 ఎంత పెద్దది అంటే సులువుగా ఆండ్రోమెడా ట్రయాంగులం చిన్నవి పెద్దవి మ్యాజెల్లానిక్ క్లౌడ్స్తో పాటు వాటి మధ్యలో ఉన్న ప్రతి మ్యాటర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అలాగే దీన్ని డైయింగ్ గ్యాలక్సీ అని కూడా పిలుస్తూ ఉన్నారు. దీనికి బ్రతికే విధానం ఏంటంటే ఇతర గ్యాలక్సీని కన్జ్యూమ్ చేసుకోవటం. ఇలాంటిదే 2010లో ఒక అబ్జర్వేషన్లో డార్క్ మ్యాటర్ సర్వే జరిపినప్పుడు ఫెర్మి గామా రే టెలిస్కోప్ ద్వారా చేసినప్పుడు అన్ని పరిశీలనలో అందరూ శాస్త్రవేత్తలు ఏ ఆకారం లక్షణాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. ఈ నిర్మాణం గ్యాలక్టిక్ సెంటర్ అయిన బ్లాక్ హోల్కి పైన అలాగే కింద ఉంటుంది. అది మరేదో కాదు, ఫెర్మి బబుల్. ఫెర్మి బబుల్స్ గామా రే ఎమిషన్స్కు ఉన్న 2 నిర్మాణాలు.
గ్యాలక్టిక్ సెంటర్ నుండి బయలుదేరి నార్త్ సౌత్ డైరెక్షన్లో 25,000 లైట్ ఇయర్స్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అది స్పియర్లా కనబడుతుంది, అది 8లా కనబడుతుంది, లేదా సైడ్స్ నుండి చూస్తే ఇన్ఫినిటీ సింబల్లా కనబడుతుంది. గామారే ఎమిషన్ ఎంత ఎక్కువ అంటే మొత్తం గ్యాలక్టిక్ రింగ్ని మెరిసేలా చేస్తుంది. అది ఇలా కనిపిస్తుంది. అందంగా ఉందని కాదు, కానీ ఇప్పుడు మనం ముందుగానే అన్నిటికంటే పెద్ద గ్యాలక్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు క్లస్టర్స్, సూపర్ క్లస్టర్స్ వీటితోనే తయారవుతాయి. కాబట్టి ఇవి మన గ్యాలక్సీ కంటే పెద్దవవచ్చు. మన యూనివర్స్ లెక్కలేనన్ని గ్రహాలు, స్టార్స్తో నిండి ఉంది. మన సోలార్ సిస్టమ్ కంటే కూడా పెద్దవి. అయితే మన గ్యాలక్సీలో ఒక హోల్ కన్సిడర్ చేసి ఎందుకు పోలుస్తున్నాం? ఎందుకని మనం సూపర్ ఎర్త్ GJ436b, హైపర్ జాయింట్ స్టార్ UY స్కూటీ గురించి మాట్లాడుకోవటం లేదు? 90వ దశకంలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంతరిక్షంలో సెట్ అవ్వగానే ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ ఆనందపడ్డారు. భూమి లాంటి గ్రహాల్ని కనిపెట్టడానికి పోటీ పడ్డారు. ఇది సుదూర ఎక్సో ప్లానెట్స్ల ఆవిష్కరణకు దారితీసింది. ఇందులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా ముందు వరుసలో ఉన్నాయి. ESA జూపిటర్లో గ్యాస్ ట్యాంక్ కనుగొన్న తర్వాత అది నాసాను వెనక్కి నెడుతూ ఉండగా అప్పుడే నాసా ఒకదాన్ని కనుగొంది. అది చూసి ఆస్ట్రోనామర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గ్రహం GJ436b, హాట్ ఐస్ ప్లానెట్. 2004లో నాసా చెప్పింది భూమి నుండి 30 కాంతి సంవత్సరాల దూరంలో 2 ఎక్సో ప్లానెట్స్ని కనిపెట్టాము అని. అప్పటి వరకు ESA ద్వారా కనిపెట్టబడిన జూపిటర్ గ్యాస్ ట్యాంక్ కంటే 4 రెట్లు పెద్ద రాకీ ప్లానెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి గ్లీజ్ 436b, GJ436b. కానీ మండుతున్న హాట్ ఐస్తో కప్పబడి ఉంది. మన నెప్ట్యూన్ కూడా ఐస్తోనే నిండి ఉంది, కానీ భూమి కన్నా 4 రెట్లు పెద్దది. అందుకే ఇలాంటి వాటి కోసం వేరే కేటగిరీ చేయాల్సి వచ్చింది. అదే మినీ నెప్ట్యూన్స్ లేదా నెప్ట్యూన్స్ లైక్ ప్లానెట్స్. కానీ గ్రహంపై ఐస్ హాట్గా ఎలా ఉందని శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చింది. ఎన్నో రీసెర్చ్ల తర్వాత తెలిసింది ఏంటి అంటే అందులో ఉన్న ఇమ్మెన్స్ మాస్ వల్ల అని. ఎప్పుడైతే రేడియో వెలాసిటీ పద్ధతిలో GJ436b మాస్ లెక్కించినప్పుడు అది భూమి కన్నా 4 రెట్లు పెద్దగా ఉన్నా మాస్ మాత్రం భూమి కన్నా 21 రెట్లు అధికంగా ఉందని తేలింది. దీని అర్థం భూమి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఇంటెన్స్ గ్రావిటీ నీళ్లలో ఉన్న లిక్విడ్ మొలక్యూల్ను సోలిడ్ ఐస్గా మార్చడానికి ఒత్తిడి చేస్తూ వెళ్ళింది. రేడియో వెలాసిటీ పద్ధతి తెలియని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా చిన్న రాయికి బదులుగా పెద్ద రాయికి ఒక తాడుని కట్టి తిప్పితే కొంచెం వంగి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా ఒక స్టార్కి తన చుట్టూ బరువైన గ్రహాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు తేలికైన గ్రహంతో పోలిస్తే అది చాలా వరకు వంగి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఈ విధంగానే శాస్త్రవేత్తలు ఏదైనా స్టార్ వంగటం, కదలడం మీద ఆధారపడి దాని చుట్టూ తిరుగుతున్న ప్లానెట్ ఎంత బరువుందో తెలుసుకోవడం జరుగుతుంది. మన మాటల్లో పడి GJ436b వేడి గురించి మాట్లాడటం మర్చిపోయాం. వేడి గురించి మాట్లాడితే వాస్తవానికి GJ436b ప్లానెట్ సమస్య ఏంటంటే ఇది చాలా పెద్దది. మన సోలార్ సిస్టంలోని పెద్ద ప్లానెట్స్ సూర్యునికి దూరంగా ఉంటాయి. కానీ GJ436b తన స్టార్ GJ436కి పక్కనే ఉంది. అది కూడా మెర్క్యూరీ సూర్యుడికి ఉన్నంత దగ్గరలో. నిజానికి దానికంటే 13 రెట్లు ఎక్కువగా దగ్గరగా ఉంది. ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం ది లార్జెస్ట్ స్టార్ ఎవర్ ఫౌండ్. మీకు తెలుసా 1.3 మిలియన్ భూముల్ని కలిపి మన సూర్యుని గోళాన్ని తయారు చేయవచ్చు. కానీ మీకు తెలుసా యూనివర్స్లో అన్నిటికంటే పెద్దదైన స్టార్ UY స్కూటీ గోళాన్ని తయారు చేయాలంటే 4 బిలియన్ సూర్యులను కలపాల్సి వస్తుంది. మన పాలపొంత మధ్యలో ఉన్న హైపర్ జాయింట్ స్టార్ మన భూమి నుండి 9,500 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న కాన్స్టలేషన్ ఆఫ్ స్కూటంలో ఉంది. దాని రేడియస్ మన సూర్యుని కంటే 1700 రెట్లు పెద్దది. అంటే దీని ముందు మన సూర్యుని పెడితే ఈగలాగా కనిపిస్తుంది. దీని అర్థం UY స్కూటీ మాస్లో మన సూర్యుని కంటే బిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుందని కాదు. ఈ యూనివర్స్లో మిలమిల మెరిసే స్టార్ల మధ్యలో ఒక ఖాళీ స్థానం కూడా ఉంటుంది. ఈ ఖాళీ స్థానాన్ని ది ఎరిడేనస్ సూపర్ వాయిడ్ అంటారు. ఏప్రిల్ 2014లో యూనివర్సిటీ ఆఫ్ హవాయిలో కొందరు కాస్మాలజిస్ట్ మిల్కీవేకు 3 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒక నిర్మాణాన్ని గమనించారు. అది 1.8 బిలియన్ లైట్ ఇయర్స్ వెడల్పు, మాస్ లేకుండా ఉంది. ఇది ఎరిడేనస్ కాన్స్టలేషన్లో ఉండటం వల్ల దీనికి ది ఎరిడేనస్ సూపర్ వాయిడ్ అనే పేరు పెట్టారు. ఇది మిల్కీవే కంటే 18,000 రెట్లు పెద్దది. అంతరిక్షంలో ఇలాంటి వింతలు, విశేషాలు ఎన్నో ఉంటాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.